నిఖితా తుక్రాల్ ఒక భారతీయ నటి, మోడల్. ఆమె ప్రధానంగా కన్నడ, తెలుగు చిత్రాలతో పాటు కొన్ని తమిళ, మలయాళ చిత్రాల్లో పనిచేశారు. తుక్రాల్ పంజాబీ హిందూ కుటుంబంలో జూలై 6, 1981న జన్మించి ముంబైలో పెరిగారు. ఆమె ముంబైలోని కిషన్ చంద్ చెల్లారాం కళాశాల నుండి ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పూర్తి చేసింది. జూహులోని ఒక హోటల్లో భోజనం చేస్తున్నప్పుడు నిర్మాత డి రామానాయుడు ఆమెను చూశారు. అతను తన రాబోయే చిత్రం హాయ్లో ఆమెకు ఒక పాత్రను ఇచ్చారు. 2002 సెప్టెంబర్ 9న జీ టీవీ ఛానల్లో ప్రసారమైన ప్రముఖ టెలివిజన్ డ్రామా సిరీస్ ఆతి రహేంగి బహారేయా బృందంలో తుక్రాల్ ఒక భాగం. ఆ తర్వాత ఆమె తెలుగు చిత్రం హాయ్లో అరంగేట్రం చేయడం ద్వారా దక్షిణ చిత్ర పరిశ్రమకు మకాం మార్చింది. హాయ్లో కనిపించిన తర్వాత తుక్రాల్ తన తొలి చిత్రమైన కయే తుమ్ దూరత్లో ఫహద్ ఫాసిల్తో కలిసి నటించింది. మలయాళ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు, కానీ ఆమె తమిళ, తెలుగు చిత్రాలైన కురుంబు, సంబరం వంటి చిత్రాల్లో అదనపు పాత్రలను కనుగొనగలిగింది. 2005లో ఆమె కిచ్చా సుదీప్ యొక్క మహారాజాతో కన్నడ సినిమాల్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత తుక్రాల్ తమిళ చిత్రంలో నటించడానికి తిరిగి వచ్చింది. వెంకట్ ప్రభు యొక్క మల్టీ స్టారర్ సరోజాలో సంపత్ రాజ్ పోషించిన గ్యాంగ్స్టర్ యొక్క ఉంపుడుగత్తె అయిన కళ్యాణిగా నటించింది. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కోదన కోడి పాటలో ఆమె నటన ప్రశంసలు అందుకుంది. ఆ పాట ప్రజాదరణ పొందింది. అయితే ఈ చిత్రంలో ఆమె పాత్ర ఆమెకు ITFA ఉత్తమ సహాయ నటి అవార్డును గెలుచుకుంది. ఈ విజయం ఆమెను గౌతమ్ వసుదేవ్ మీనన్ యొక్క చెన్నైల్ ఒక మజై కాలం అనే పెద్ద చిత్ర నిర్మాణంలో త్రిషా కృష్ణన్తో కలిసి నటించడానికి సంతకం చేసింది. కానీ 2 షెడ్యూల్స్ తర్వాత ఆ చిత్రం ఆగిపోయింది. 2008 తర్వాత ఆమె తెలుగు నుండి కన్నడ సినిమాకి ప్రాధాన్యతను మార్చి ప్రముఖ నటులు ఉపేంద్ర, పునీత్ రాజ్ కుమార్, వి రవిచంద్రన్, దర్శన్లతో కలిసి నటించింది. ప్రిన్స్ తర్వాత ఆమె కాటన్ పేట్, ప్రియసఖ వంటి అనేక చిత్రాల్లో నటించడానికి సంతకం చేసింది. వీటిలో రమేష్ అరవింద్ సరసన అపార్ట్మెంట్ అనే తెలుగు చిత్రం, కానీ వాటిలో ఏవి థియేటర్లో విడుదల కాలేదు. ఆమె తదుపరి విడుదలను తమిళ థ్రిల్లర్ చిత్రం మురాన్. ఇందులో ఆమె నటులు చేరన్, ప్రసన్నలతో కలిసి నటించింది. చారిత్రక చిత్రం క్రాంతివీర సంగోల్లి రాయన్న. 2013లో ఆమె విడుదలైన ఏకైక తమిళ మసాలా చిత్రం అలెక్స్ పాండియన్. 2014లో ఆమె 3 కన్నడ చిత్రాల్లో కనిపించింది. అయితే వాటిలో 2 నమస్తే మేడం, నమో భూతాత్మ ఆమె అతిథి పాత్రల్లో మాత్రమే కనిపించాయి. ఆమె భవిష్యత్ చిత్రాల్లో క్రైమ్ డ్రామా రింగ్ రోడ్, సుభా ఉన్నాయి. ఇది పూర్తిగా మహిళా బృందంతో నిర్మించబడిన మొదటి కన్నడ చిత్రం అని తెలుస్తోంది. తెలుగులో హారర్ చిత్రం అవును 2, అలాగే ఆమె హిందీ అరంగేట్రం గుర్తుగా ఉండే సంకలన డ్రామా ట్రాఫిక్. నటనతో పాటు తుక్రాల్ డిజైనర్ రూపా వోహ్రా కోసం మోడలింగ్ కూడా చేసింది. ఆమె బిగ్ బాస్ కన్నడ వర్షన్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్ కన్నడ యొక్క మొదటి సీజన్లో కూడా పాల్గొంది. ఆమె బిగ్ బాస్ హోమ్లో 99 రోజులు పూర్తి చేసింది. షోలో 2వ రన్నరప్గా నిలిచింది. నిఖిత ఈ పేరు తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు తెలుగుతో పాటు కన్నడలోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి అక్కడ కూడా పాపులారిటీని తెచ్చుకుంది. ఇక సినిమా అవకాశాలు ఓ దశలో తగ్గడంతో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. అందులో భాగంగా వ్యాపారవేత్త గగన్ దీప్ సింగ్తో తన లైఫ్ను స్టార్ట్ చేసింది. ఒకప్పుడు తెలుగు, తమిళం,
కన్నడ సినిమాల్లో స్టార్గా ఉన్న నిఖితా తుక్రాల్ కొన్ని కారణాల వల్ల వివాదాస్పదంగా మారి ఆమె సినీ కెరీర్ ఊహించని విధంగా దెబ్బతింది. తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నిఖితా తుక్రాల్ రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోయిన ఇలాంటి స్టార్లు ఎందరో ఇండస్ట్రీలో ఉన్నారు. ముంబైలోని కిషన్ చంద్ చలారం కాలేజ్లో చదివి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందింది. సౌత్ ఇండస్ట్రీ ఫిల్మ్ మేకర్ డి రామానాయుడు నిఖితను ఒక రెస్టారెంట్లో చూశారు. అంతేకాదు ఆమెకు తను నిర్మించే సినిమాలో హీరోయిన్గా ఆఫర్ ఇచ్చారు. ఈ సినిమాతో రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయిపోయిన నిఖిత ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో వరుసగా కళ్యాణరాముడు, ఖుషీ ఖుషీగా, సంబరం వంటి చిత్రాల్లో నటించింది. ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నిఖిత ప్రస్తుతం తెరపై కనిపించడం లేదు. నిఖిత తన జీవితంలో ఎలాంటి అడుగు వేసిందంటే దాని కారణంగా తన కెరీర్ మొత్తం ప్రమాదంలో పడింది. కళ్యాణరాముడు, ఖుషీ ఖుషీగా వంటి చిత్రాలతో నిఖిత మంచి పేరు సంపాదించుకుంది. తన నటనకు అభిమానులు ఎంతగానో మెచ్చుకున్నారు. అయితే ఈ సమయంలోనే కొన్ని రూమర్స్ ప్రకారం నిఖిత సినిమాల్లో పనిచేస్తున్నప్పుడు కన్నడ స్టార్ దర్శన్తో చాలా సన్నిహితంగా మెలిగిందట. వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, వీరి ఎఫ్ఐఆర్ పై రూమర్స్ సర్వత్రా వ్యాపించాయి. ఎఫ్ఐఆర్ వరకు అంతా బాగానే ఉంది. అయితే దర్శన్కు అప్పటికే పెళ్ళైంది. అలాంటి పరిస్థితుల్లో ఈ వ్యవహారం నిఖిత కెరీర్కు ముగింపు పలికింది. దర్శన్ మొదటి భార్య విజయలక్ష్మి నిఖితపై పోలీస్ కేసు పెట్టడంతో విషయం కోర్టుకు వెళ్ళింది. దర్శన్ భార్య కూడా తన భర్తపై దాడి, గృహహింస ఆరోపణలు చేసింది. దర్శన్ తన అక్రమ సంబంధం కారణంగా తనను చంపాలనుకున్నాడని కూడా పేర్కొంది. దీంతో దర్శన్కు కోర్టు శిక్ష విధించింది. అంతేకాకుండా ఈ కేసులో నిఖిత కూడా శిక్షను అనుభవించాల్సి వచ్చింది. విషయం ఇక్కడితో ఆగలేదు. దర్శన్ భార్య విజయలక్ష్మి కన్నడ ఫిల్మ్ ఆర్గనైజేషన్ సహాయం కోరింది. అంతేకాదు ఆ సంస్థ కూడా ఆమెకు సహాయం చేసింది. సంస్థ నిఖితపై 3 సంవత్సరాల పాటు నిషేధం విధించింది. దీంతో ఆమె కెరీర్ పూర్తిగా ముగిసింది. ఇప్పుడు నిఖిత వ్యాపారవేత్త గగన్ దీప్ సింగ్ను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది.